నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష రత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. గురుగారు, ఆగస్టు మాసం, అందులోనూ విశేషంగా శ్రావణ మాసం, వృశ్చిక రాశి వారి పరిస్థితి ఓవరాల్గా ఈ నెలంతా ఎలా ఉండబోతుంది? ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు ఓవరాల్గా తీసుకుంటే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు మాసము మనం చెప్పుకునే ముందు ఈ రాశి వాళ్ళ గురించి కొన్ని ప్రత్యేకమైన విషయాలు మాట్లాడుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాము. వృశ్చిక రాశి వాళ్ళు వీళ్ళు అతివేగానికి, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి, విపరీతమైన మొండితనానికి, సొంత నిర్ణయాలు ఎక్కువ చేయడానికి వీళ్ళు చాలా ఎక్కువగా చేస్తుంటారు. చాలా చురుకైన రాశి అని చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు వృశ్చికం అంటేనే ఒక హైపర్ యాక్టివ్ రాశి. కానీ వీళ్ళ ఎఫర్ట్ వల్ల వీళ్ళకు ఫలితం లేదని తెలిసినా కానీ ఎఫర్ట్ పెడతారు. అలా పెట్టి తక్కువ ఫలితంతో తృప్తి పడాల్సి వస్తుంది. ఎందుకంటే మామూలుగా వృశ్చిక రాశి వాళ్ళను ముందు పెట్టుకుని ఏ పని చేస్తే జరిగిపోతుంది. కానీ వీళ్ళకి ఆదాయం తక్కువ ఉంటుంది. అంటే నాయకుడిగా పెట్టుకోవడము, నా బాధ్యతలు అప్పగించడము చేస్తే చక్కగా చేసి ఇచ్చేస్తారు. మనకు చెడ్డ పేరు రాకూడదు, మనం నష్టపోయినా పర్వాలేదు, మన డబ్బులు కొంత ఖర్చు అయినా పర్లేదు, వాళ్ళకు అప్పగించిన దాంట్లో వీళ్ళు కొంత సొంత డబ్బు కూడా చేసి ఇచ్చేస్తారు. అంటే వీళ్ళ మీద లోటు రానికోకుండా చూసుకునే దాంట్లో వీళ్ళు నష్టపోతారు. చాలా సందర్భాల్లో చాలామంది కూడా ఆలోచించుకుని అతనికి అప్పచెప్పేద్దాము, కొంచెం హెచ్చు తగిలితే అతన్ని సర్దుకొని చేస్తాడు మనకు అని తెలివిగా ఒక ఊర్లో ఒక వ్యక్తిని పెడతాడు. ఆయన వృశ్చిక రాశి అని అంటాడు. ఏదైనా మేనేజ్ చేస్తాడంటే ఏదైనా నా దగ్గరికి వచ్చింది, ఏదైనా మొదటి రోజే తీసుకోవాలి, మనం ఏం అడుగుతాం వాళ్ళని, ఆ పెండింగ్ ఇతనే చేసి కంప్లీట్ చేసి వాళ్ళకి ఇస్తాడు. ఇచ్చిందానికి వాళ్ళు థ్యాంక్స్ చెప్తారు. ఈయన పని ఆగిపోతుంది, వాళ్ళ పని చేసేటప్పుడు ఈయన డబ్బు పోతుంది, దాన్ని తక్కువ ఇస్తారు కాబట్టి. అంటే ఇటువంటి గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. దాంట్లో వీళ్ళకి వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనం ఏముండదు కదా. సమయం కానీ డబ్బులు కానీ వీళ్ళకు బొక్కని చెప్పాలి. ఇది ఉచిత సేవ అని అంటే ఆయన బాధ్యతగా తీసుకుంటారు. వీళ్ళు ఉచిత సేవగా తీసుకోరు. మనకు అప్పచెప్పినాక దాన్ని ఖచ్చితంగా అది మారథాన్ ఇన్నింగ్స్ ఆడతారు చూడండి. కొంతమంది ప్రాణం పోయినా కానీ విజయం సాధించే వరకు వదలనే. వీళ్ళు మారథాన్ ఇన్నింగ్స్ చెప్పాలంటే వృశ్చిక రాశి వాళ్ళు. ఈ రాశిలో గొప్ప గొప్ప సైంటిస్టులు పుట్టారు వృశ్చిక రాశిలోనే. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రం మేము చెప్పాలన్నా కానీ వృశ్చిక రాశి అనుగ్రహం ఉంటేనే గొప్ప జ్యోతిష్యులు అవుతారు, లేదంటే కారు. వృశ్చిక రాశి అంటే పరిశోధన, లోతులకి పాతాళంలోకి వెళ్ళినా పాతాళం నుంచి ఈ పాతాళానికి పాతాళం ఏదైనా ఉందా అని మళ్ళీ ఆ నుంచి మళ్ళీ అన్వేషణ ప్రారంభిస్తారు. ఆకాశంలోకి వెళ్తే ఆకాశముకి దీనికి ఆకాశం ఏమైనా ఉందని ఆలోచిస్తారు. అంటే పరిశోధన అనే పరిశోధకులు అనే వాళ్ళంతా వృశ్చిక రాశిలో పుడతారు. ఈ వృశ్చిక రాశి హాస్పిటల్ని సూచిస్తుంది, ఆకస్మిక అదృష్టాన్ని సూచిస్తుంది, ఆకస్మిక దురదృష్టాన్ని సూచిస్తుంది, అన్నీ ఆకస్మికంగా జరిగేవన్నీ కూడా చూపిస్తుంది. పరిశోధన అంటే ఇప్పటివరకు ప్రపంచంలో లేని దాన్ని వెలికి తీసేదాన్ని పరిశోధన అంటారు, రీసెర్చ్ అంటారు. మరుగున పడిపి సమాజానికి ఉపయోగంగా ఉన్నటువంటి ఒక విషయం మరుగున పడిపింటే వెతికి పట్టుకొని వచ్చేది వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళు. ఇంకా వీళ్ళు పరిశోధకులే లేకపోతే, సైంటిస్టే లేకపోతే ప్రపంచానికి ప్రయోజనం ఉంది? ఈరోజు శాటిలైట్స్ పంపిస్తున్నారు, ఇంకేదో రసాయనాలు కనిపెడుతున్నారు, అది విస్ఫోటనమైన బాంబులు కనిపెడుతున్నారు. ఇవన్నీ పరిశోధన నుంచి బయటపడినవే. కాబట్టి వృశ్చిక రాశి వల్ల లేకపోతే ప్రపంచానికి ప్రత్యేకమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ప్రయోజనాలు లేవు. అంత గొప్ప రాశి వృశ్చిక రాశి. ఇక్కడ మనం మాస ఫలితం చెప్పలేం, వృశ్చిక రాశి వాళ్ళ గొప్పతనం చెప్తున్నాం. ఇప్పుడు ఈ వృశ్చిక రాశిలో పుట్టి అన్వేషిస్తూ ఉండే వాళ్ళు ఎక్కువ ఉంటారు. కానీ వీళ్ళేరంటే ఇప్పుడు చెప్తున్న సైంటిస్టులు అందరూ ప్రపంచానికి ఉపయోగపడతారు. వాళ్ళ టైము, డబ్బు, ఫ్యామిలీ ఇవేమి ఉండవు, గడ్డాలు మేషాలు పెంచుకునే ఉంటారు. సైంటిస్టులు ఎప్పుడు మేకప్ వేసుకుంటారా? వాళ్ళ జీవితం అంతా రిసెర్చ్కే సరిపోతుంది. వాళ్ళని మనం గొప్పగా చెప్పుకుంటాం. ఒక ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ వేసుకుంటాం, పలానా కర్మ సైంటిస్ట్ ఎవరు అంటాం. ఆయన వృశ్చిక రాశి ప్రభావంలో పుట్టుంటాడు. ఆయన పుట్టి పరిశోధించి అందించేసి థామస్ ఆల్వా ఎడిసన్ 263 సార్లు లైట్ ఫెయిల్యూర్ అయింది. ఒకసారి 263, 273 సార్లు కనుక్కున్నాడు. స్నేహితుడికి ఏం చెప్పాడు, 263 విధాలుగా లైట్ కనుక్కోలేమని తెలుసుకున్నాను, అది ఫెయిల్యూర్ కాదు అన్నట్టు. అట్లుంటాయి వీళ్ళ మాటలు. అంటే వీళ్ళంతా ఎవరంటే ప్రపంచానికి ప్రయోజకులు వీళ్ళు. ఇంక మళ్ళీ వాళ్ళు చేసింది ఇంకెవడు చేయలేడు, వాళ్ళే చేయాలంతే, వాళ్ళు పుట్టాలి అందుకనేసి. ఇది లోతైన రాశి అని చెప్పచ్చు. కాబట్టి
ఈ రాశి యొక్క గొప్పతనం ఇంకా చెప్తే ఎంతో టన్నులుగా ఉంటుంది. ఈ ఆగస్టు మాసం వీళ్ళకి అద్భుతమైన మాసం. రాశ్యాధిపతి లాభంలో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో కుజుడు 8, 9 స్థానాల్లో నీచబడుతూ వక్రిస్తూ చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అయినారు వీళ్ళు. లాభంలోకి వచ్చాడు, లాభస్థానంలోకి వచ్చాడు కాబట్టి విశేషంగా యోగిస్తాడు. ద్వితీయ స్థానాన్ని చూస్తాడు. ముందుగా జరగబోయే శుభం ఏంటంటారు వీళ్ళకి? అంతా బాగుంది కాబట్టి. 4 రాహు ఉన్నాడు. 4 రాహు ఉంటే వీళ్ళు ఉన్న స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళిపోతారు. ట్రావెల్ చేస్తే బాగా కలిసి వస్తుంది. స్థాన మార్పు, ఇంకొక ఇల్లు కొనుక్కోవడానికి, ఇంకొక ఇల్లు మారడానికి, ప్రమోషన్లు, కొత్త ఉద్యోగ అవకాశాలు, ట్రిప్స్కి వెళ్ళొచ్చు. ట్రిప్స్ వెళ్ళొచ్చు. గృహస్థానంలో రాహు కాబట్టి వీళ్ళకు పిల్లలు పుట్టేదానికి అవకాశము, లేట్గా పిల్లలు కలలేదు టైం అవుతుంది అనుకున్నంత ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడము, మిస్క్యారీ అవుతున్న వాళ్ళకందరికీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ కావడము. లాభంలో కుజుడు వచ్చాడు కాబట్టి ఆయన రక్తానికి అధిపతి కాబట్టి విశేషమైన లాభాలు ఇచ్చేస్తాడు. లగ్జరీ ఎక్కువ ఉంటుందంటారా? లగ్జరీ కన్నా వీళ్ళకి చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కుజుడు ముందుకు వెనుక ఊగిసలాడి కన్ఫ్యూజ్ చేశాడు కాబట్టి వీళ్ళకు మెచ్యూరిటీతో కూడుకున్నటువంటి పరిపక్వత కూడా ఖర్చులు పెడతారు. ఎంతవరకు అవసరం అంతవరకు పెడతారు. ఎందుకు అనవసరం ఎక్కడ ఏది అవసరం ఎక్కడ పెట్టాలి ఆ పరిపక్వత వచ్చేసింది, మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినాయి. లగ్జరీ అంటే పరిమితి దాటి సంతోషపడమే లగ్జరీ. సంతోషపడడం అపరిమితంగా సంతోషపడడం, అక్కడ అపరిమితం ఏం లేదు. వీళ్ళు 7 వరకు కావాలి 6 వరకు మాస్టర్ లాగా ఉంటారు అనమాట. కాబట్టి కుజుడు లాభంలో ఉన్నాడు. ఇంకా వీళ్ళకు కలిసి వచ్చే గ్రహం రాహు 4లో ఉన్నాడు. 4లో రాహు ఉంటే ఎవరు కానీ కలిసేదని చెప్తారు గోచారంలో. 4లో రాహు నేను కలిసి వస్తుందని చెప్తాను. ఆయన ఏంటంటే మల్టిపుల్ ప్లానెట్ 4th ఉంది. ఇంకొక ఇల్లు మారడానికి, ఇంకొక ఇల్లు కొనడానికి, ఇంకొక ఫ్లాట్ కొనేదానికి, ఇంకొక ఉద్యోగం మారేదానికి, ఇంకొక ఊరు మారేదానికి ఈ చేంజెస్ చూపిస్తాడు. అది శుభ ఫలితం. అది సో చేతిలో జాబ్ ఆఫర్ ఉండి ఇంకొక జాబ్కి వెళ్ళాలా వద్దు అనుకున్న వాళ్ళు వెంటనే మారిపోవచ్చు అంటారు. నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా మారచ్చు. మార్పు ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఒకే కంపెనీలో కూడా వాళ్ళు కంపెనీ ఇంకొక ఊరికి పంపించడము, ప్రమోషన్ ఇచ్చి ఇంకొక ఇన్ఛార్జ్ చేయడము, శాలరీ పెంచడము, ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి బాగుంది. వృశ్చిక రాశి వాళ్ళకి మనం లోటుపాటు చెప్పేదానికి రాశ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు మనం ఇంక వేరే గ్రహాలు ఏదైనా వ్యతిరేకంగా ఉంటే కూడా చెప్పుకోవడానికి వ్యతిరేకతలే. మాకంటూ ప్రత్యేక గుర్తింపు, సమాజంలో పేరు ప్రఖ్యాత రావాలి అంటే స్పెషల్గా సినిమా వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండిపోతుంది? సినీ రాజకీయ ప్రముఖులకు తీసుకుంటే బాగానే ఉంటుందండి. ఎందుకంటే కుజుడు పోరాటాలకు అధిపతి కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు పోరాటాలు ఉంటాయి. కుజుడు లాభంలో ఉన్నాడు, బాగానే గుర్తింపు వస్తుంది. ఇంకా సినిమా రంగం తీసుకుంటే రాహు 4 గంటలు ఉన్నాడు. ఆ సినిమా రంగం ఎప్పుడు మార్పులు చెందుతూ ఉండేది, నిరంతరం మార్పులు చెందే రంగం. స్థిరంగా సినిమా రంగం ఉంటే ఎట్లుంటుంది? మార్పులు చెందాల్సిందే. కొత్త సినిమా చూస్తా కావాలనే కొత్తదనమే కోరుతూ ఉంటారు. ఒక పాట మళ్ళీ వెళ్తూ చూస్తున్నా, ఒక హీరో పలు రకాల సబ్జెక్టుల్లో, పలు రకాల వేషాల్లో కొత్తదనం చూపిస్తున్నాడు. అటువంటి తత్వాన్ని ఇచ్చేది రాహు 4లో ఉన్నాడు, కుంభరాశిలో ఉన్నాడు, మూల త్రికోణంలో ఉన్నాడు. కాబట్టి రాహు ఆ కొత్తదనాన్ని ఇస్తాడు. రాజకీయ నాయకులకు, సినీ కళా ప్రముఖులకు, వివిధ రంగాల్లో ఉన్న వాళ్ళకు, మల్టిపుల్ టాలెంటెడ్, మల్టిపుల్ బిజినెసెస్, అన్ని వృత్తుల్లో ఉన్న వాళ్ళకు కూడా రాహు ఈ వృశ్చిక రాశిలో వాళ్ళకు శుభంగా పరిగణిస్తాడు. ఇంకా మొండి బకాయిలు కావచ్చు, గతంలో ఒక పని ప్రారంభించి దాని మీద ఇంకా ఆశలు వదిలేసుకుని జరగదులే ఇంకా అంటే ఆశలు వదిలేసుకుని అలాంటివి కూడా కాస్త ముందుకెళ్ళే అవకాశాలు అని కనిపిస్తాయి. వీళ్ళు కానీ ఏదో 1 టైం సెటిల్మెంట్ అంటారు కదా. 1 టైం సెటిల్మెంటే నువ్వురా నేను కూర్చుందాం, ఇంకో మనిషిని పెట్టుకుందాం, ఏదో ఒకటి ఫైనల్ చేసేసి క్లోజ్ చేసేద్దాం, నువ్వు నాకు వదులుతావా నేను నీకు వదులుతానా మాట్లాడుకుందాం అనేది. ఇట్లాంటివి 1 టైం సెటిల్మెంట్స్, ఈ వగదించుకోవడాలు, ఈ సమస్యలు జటిలమైన సమస్యలు పరిష్కరించుకోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. సో వివాహం కూడా ప్రయత్నిస్తే అవుతుందంటారు? ఖచ్చితంగా అవుతుంది. వివాహం ఇబ్బంది ఏం లేదు, చాలా ఈజీగా అవుతుంది. ఆరోగ్యపరంగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా? ఆరోగ్యపరంగా తీసుకుంటే వీళ్ళకి ఏం జాగ్రత్తలు ఏం అవసరం లేదండి. అష్టమంలో గురువు ఉన్నాడు, ద్వితీయాధిపతి అష్టమంలో శుభగ్రహమే. అక్కడ ఆరోగ్యపరంగా ఏమి వీళ్ళకి దుస్సంఘటనలు ఏమి ఇవ్వడు. ఆయన వచ్చి ఆరోగ్యపరంగా బాగానే చూసుకుంటాడు. ఇక ఓవరాల్గా ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు, ఇక విశేషంగా ఏ దేవుడిని ఆరాధిస్తే బాగుంటుందంటారు? వీళ్ళు విశేషంగా సుబ్రహ్మణ్య ఆరాధన సరిపోతుంది. చేస్తే కుజబలం ఇంకా పెరుగుతుంది. ఆ బలంతో వీళ్ళు అన్ని పరిస్థితులను అవలేలుగా ఎదుర్కొంటారు. ఓవరాల్గా ఈ ఆగస్టు మాసం అంతా కూడా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.